మాజీ సీఎం జగన్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. సంక్రాంతి సంబరాలను అవమానించేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రికార్డింగ్ డాన్సర్లకు, కళాకారులకు జగన్ కు తేడా తెలియదా అని ఎద్దేవా చేశారు. ఇంట్లో సెట్టింగ్లు వేసుకునే వ్యక్తికి సంక్రాంతి సంబరాల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. జెండా వందనం చేయడానికి కూడా జగన్ బయటకు రాకపోవడం దారుణమని అన్నారు. అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ ముందుకు వచ్చి ఒక విషయం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. జగన్ రెడ్డిని ఉద్దేశించి, నీ చుట్టూ ఉన్న క్వార్టరీని మార్చుకో, లేకపోతే నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా నువ్వు మళ్ళీ సీఎం కాలేవు అని విజయసాయి రెడ్డి పదే పదే చెప్తుంటే నేనేదో అనుకున్నాను. కాకపోతే క్రమేపీ ఆలోచిస్తుంటే నేను చేసిన వ్యాఖ్యలు కూడా నా మీద కానీ, ఇతర మంత్రుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఈయన డార్క్ రూమ్లో ఉంటాడు, ప్యాలెస్లో ఉంటాడు, సడన్గా బయటకు వస్తాడు. అక్కడ ఓ పిఆర్ఓ ఒక మ్యాటర్ ఇస్తాడు, లేకపోతే కూడా ఉన్న సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఆయన తప్పుడు దోవలో పెడతాడు అని చెప్పి తప్పుడు దోవలో పెడతారని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే మొన్న కూడా విజయవాడ వరదల్లో ఆయన బయటకు వచ్చి బుడమేరు నది పొంగు పొరిలింది, గేట్లు ఎత్తేసారని విచిత్రమైన వాయిస్ వినిపించాడు ఆయన. అది నదో తెలియదు, ఆయనకు వాగో తెలియదు. ఆయన రాసిచ్చాడు, ఈయన చదివేశాడు. ఆ రోజు వచ్చి మళ్ళీ బాటిల్స్ పంచిపెట్టాడు, ప్రభుత్వం ఇచ్చి బాటిల్స్ ₹1 కోటి ప్రకటించాడు ఆయన. మళ్ళీ అది ఎవరికి ఇచ్చారో తెలియదు. తర్వాత ఆ సీన్ కట్ చేస్తే అంతకుముందు కూడా మగవాళ్ళ అందాల గురించి మాట్లాడే పులివెందుల ఎమ్మెల్యే గారిని కూడా చూసాం. కొడాల నాని అందంగా ఉంటాడని అసూయ, వంశీ అందంగా ఉంటాడని అసూయ పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారుని, లోకేష్ గారు అని చెప్పడం జరిగింది. ఆ పిఆర్ఓని మార్చండి అయ్యా బాబు. చుట్టూ ఉన్న క్వార్టరీ అంటే నీకు సలహాలు సూచనలు నీకు రాసిస్తారు కదా, అది పిఆర్ఓ రాసిచ్చి పిఆర్ఓని మార్చుకోండి. నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు, కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి, రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలీదు, అది కూడా చెప్పరు మీ పిఆర్ఓలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు, ఇతను గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు. వీళ్ళు కళాకారులయ్యా, చిన్న తెర కళాకారులు. వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు? మీకు తెలియదు కదా. ఈయనతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో. ఎందుకంటే మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు, అలాగే బట్టలిప్పి చూస్తానని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు. కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం, మీ పిఆర్ఓలు ఏది ఇస్తే అది మాట్లాడేయటం. ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ రాణి గారి పిఏ గురించి, ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో చాటింగ్ చేసేసాడని చెప్పి. అది ఫేక్ చాటింగ్ ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మీరు మీ విషపు ఛానల్లో ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దాంట్లో దీన్ని ఎవరైతే వైరల్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని మార్పిడి చేశారో వాళ్ళని పట్టుకుని 15 రోజులు రిమాండ్ వేయటం జరిగింది. అది మీకు తెలియదు అనుకుంటా, మీ పిఆర్ఓ చెప్పలేదు అనుకుంటా, నీ చుట్టూ ఉన్న జనం చెప్పలేదు అనుకుంటా.
ఇలాంటి ఏదో చేసేద్దామని చెప్పి మీరు పెట్టి మొక్కలు వేస్తూ ఉన్నారు. అలాగే జోగి రమేష్ కూడా కల్తీ మద్యం తయారు చేసి అది ప్రభుత్వానికి ఆపాదిద్దాం, ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దాం అని చెప్పి ట్రై చేశాడు. అడ్డంగా దొరికాడు. 83 రోజులు ఉన్నాడు. ఇలాంటి ప్రయత్నాలు చేసి మీరు విఫలయత్నాలు చేసి మీరు అబాస్పాలు అవుతున్నారని మీరు అది గమనించండి. అదేవిధంగా మీరు జైల్లో వేస్తానంటున్నారు. ఏంటి, కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా? అవునవును, జైలు గురించి మీరే చెప్పాలి. ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు, ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి. అలాగే జైల్లో వేయటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా జైల్లో వేసి 11 సీట్లకు పరిమితం అయ్యారు. జైలు గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోండి, జైల్లో వేయాలి ఖచ్చితంగా. కళాకారులతో మమేకోవడం తప్పు మీకు. కళాకారులు అంటే మీకు చిన్న చూపు. మనం సంక్రాంతి సంబరాలంటే కూడా ఏంటో తెలియదు మనకి. సంక్రాంతి సంబరాలంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం, ఓ లింగి పంచి కట్టుకోవటం, అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఓ లింగి పంచి కట్టుకోవటం, అది వైరల్ చేయటం, హడావిడి చేయటం. ఆ ప్రసాదాలు కల్తీ పూర్తిగా. ఓ చుక్క పాలు వేయకపోగా పశు వ్యర్థాలు వేసి మళ్ళీ మీకు మీరే ప్రచారం క్లీన్ చిట్ ఇచ్చేసరి. మీకు ఎవరు ఇచ్చారో, సాక్షి ఛానల్ కానీ ఇచ్చిందేమో మీకు కానీ క్లీన్ చిట్. సంక్రాంతి సంబరాలు మాట అటు ఉంచితే మన రిపబ్లిక్ డే రోజున కూడా మీరు బయటికి రాలేదు. మీకు ఏదైనా బయటికి రావాలంటే మీరు అధికారంలో ఉండాలి. మీరు అసెంబ్లీకి ఎలాగ రావట్లేదు, సంతకాలు ఇట్టి పారిపోతూ ఉన్నారు. మీరు విమర్శలు తీసుకోలేరు. అలాగే మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆడు వీడు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే మీకు అంత చిన్న చూపా? వాడు వీడు అంటారా? మాకు నోళ్ళు లేవా? మాకు సంస్కారం నేర్పారు మా పెద్ద ఆయన, గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి. వాడు వీడని మీరంటే మేము అనలేమా? మీకు ఎవరండి ఇవన్నీ మీకు అన్నీ చెప్తున్నారు పిఆర్ఓలు? మీరు అగ్రెసివ్గా మాట్లాడితే మేము మాట్లాడలేమా? జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీరు పాదయాత్రలు అంటున్నారు. విజయసాయిరెడ్డి పాదయాత్ర, నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నగ్గలేవు అంటున్నారు. పాదయాత్ర చేసి ఏం చేశారు? 2 కోట్ల ముద్దులు ఇచ్చారు జనాలకి, దొంగ హామీలు ఇచ్చారు. ఈ రోజున రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటే నారా లోకేష్ గారు చేసిన యువగాళం. పాదయాత్ర అంటే అది ప్రజల సమస్యలు తెలుసుకుని ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా